మొన్న 7,000 నర్సింగ్ పోస్టులు, నిన్న 400 సింగరేణి జాబులు, ఇవాళ 13,000 పోలీస్ కొలువులు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రప్ప నింపేస్తుందబ్బా. లెక్కకైతే ఇవన్నీ ముందే ఇచ్చేదుండే. వాళ్ళు లాపర్వా చేసే వరకు వీళ్ళొచ్చి టక్క చేస్తురన్నట్టు. చూద్దాం పాండ్రి ఇవాళ ఎట్లా నడిచింది, ఏం మాట్లాడినరో. కానిస్టేబుల్ జాబులు కొట్టినోళ్లకు అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తున్నాడు సీఎం సారు. ఏ జిల్లా వాళ్ళైతే ఆ జిల్లా ఎమ్మెల్యేలతోటి లెటర్లు ఇప్పిస్తుంటే ఒక్కొక్కల ఆనందం మామూలుగా లేదు పో. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలా మీటింగ్ పెట్టి 13,445 మందిని కొలువులకు తీసుకున్నది కొత్త సర్కార్. 22 నెలల కిందటనే నోటిఫికేషన్ వస్తే ఎన్నో కేసులు పెడితే ఈ గవర్నమెంట్ వచ్చినాక అన్ని తష్వ చేసిందట. నీ కుటుంబం కోసమే బలిచ్చిన నిన్ను ఈ పిల్లలు పోలీసులు అయ్యి లాఠీలతో 4 మోకాల సిప్పల మీద కొట్టి తీసుకుపోయి లాకప్ లేస్తారు. నల్గొండ మీటింగ్ లా కేసీఆర్ సార్ అన్న మాటలకు గిట్ల కౌంటర్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి సారు. ఏమన్నాడు ఆయన? పాలిచ్చే బర్రెనిచ్చి దున్నపోతుని తెచ్చుకున్నారని, కంచర గాడిదని ఇంటికి పంపించి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారని మీరు చెప్పండి సార్ అన్నాడు. ఏ రేసుకు పోయినా ఆ గుర్రానిదే గెలుపు. ఆ కంచర గాడిదకు మళ్ళా అధికారం అనేది కలలో మాట అన్న సంగతి మీరు చెప్పాలి సార్. మీరు చెప్తే నేను ఇంటా అని చెప్పి శాసనసభలో ఉన్న ఒక అటెండర్ నాకు చెప్పిండు. ఇంకేమన్నాడంటే ఆయన ఎంబడే అధికారంలోకి వస్తా అంటుండు. రాబిట్ ఎట్లొస్తావు? ఉంటా నేనే కదా ఏడుకోతా, ఈయనే ఉంటా, నీ సంగతి ఏందో చూస్తా. 10 ఏళ్ళు ఈ బాధ్యతలో ఉంటా, మీరు ఆశీర్వదిస్తే ఇంకో 10 ఏళ్ళు కూడా ఇందిరమ్మ రాజ్యం ఉంటది. చంద్రశేఖరరావు నీకు సూటిగా సవాలు విసురుతున్నా, ఈ 10 ఏళ్లలో నీ శాతనైతే ఒక్క ఎంటిక వీక్కొని చూడు, నీ పని అయిపోయింది. కేల్కతం దుకాన్ బంద్. ఈ ముచ్చట ఇట్లుంటే సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ సార్ విగ్రహం పెట్టడానికి శంకుస్థాపన చేసిండ్రు. ప్రధానమంత్రిగా దేశాన్ని ఎంతో ముంగటికి తీసుకుపోయిండని పెద్ద మనిషి బొమ్మ పెడుతురట. ఓపెనింగ్ కార్యానికి సోనియా గాంధీ మేడాన్ని పిలుస్తారట.